హే గాయ్స్, అందరికీ వినాయక చవితి షాపింగ్ ఎంతవరకు వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. సో నేను మీకు వీడియో చూపిస్తే అలాగే నా షాపింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా మనం పండగ అనగానే ఫస్ట్ పూలతో స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను మన తిరుపతిలోని పూల వీధికి అయితే వచ్చేసాను. ఇక్కడ నిజంగా చాలా అక్కడికి రాగానే ఒక మంచి వైబ్ వస్తుంది. అంటే అన్ని రకాల పూలు ఉంటాయి కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అదొక గంధము, చాలా మంచి గుడ్ అంటే డివైన్ వైబ్ వస్తుంది నిజంగా. సో అక్కడి నుంచి మళ్ళీ గోవింద్ర సంగుడి తట్టు వెళ్తుంటే ఇవన్నీ కనిపించాయి. అరటి పిలకలు, చెరుకు ఆకులు, చెరుగడలు, మళ్ళీ గరిక, ఇవన్నీ మనం వినాయకుడికి యూజ్ చేసే పత్రాలు ఉంటాయి కదా, అవన్నీ పూలు, పండ్లు, ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. బండ్లో వెళ్తున్నాను. ఇంకా ఈ అరటి గెల ఉంటుంది కదా, ఇవైతే ఒక 2 తీసేసుకొని మేము ఇంకా కొన్ని కొనడానికి వేరే వీధికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మేము వీవి మహల్ సర్కిల్కి వచ్చాము. ఈ పూలన్నీ దారిలో బంతి పూలు ఎక్కువ అమ్ముతున్నారనమాట. సో సారీ, ఇది గాంధీ రోడ్డు, ఇక్కడ బంతి పూలు ఎక్కువ ఉన్నాయి. సో నేను బంతి పూలు అయితే యూజ్ చేయము ఎవ్రీ ఫెస్టివల్కి. అండ్ రోజా పూలు, ఇలా పూల మండీకి వచ్చామన్నమాట. మనకి మండీలో అయితే బయట కన్నా అక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. సో ఆ మండీ పక్కన ఇలా మట్టి వినాయకులని చిన్న ఉన్నాయి, చూస్తూ ఉన్నాను ఎంత రేటు ఏమి అని. సో ప్రైజెస్ వచ్చేసి 500 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్. నిజంగానే వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ పూలు కూడా నాకు పర్సనలీ అనిపించింది అంత రేట్ ఎక్కువ ఏం లేదు ఈసారి అని. 1/4 కిలో 50 రూపీస్ ఉంటుంది డైలీ కూడా, కాకపోతే ఇప్పుడు ఒక 20 రూపీస్ పెంచారు, 70 రూపీస్. సో ఫెస్టివల్ కదా, కొంచెం తేడా ఉంటాయి రేట్స్. సో అలా మేము తీసుకొని మళ్ళీ వీవి మహల్ సర్కిల్కి అయితే మేము రిటర్న్ వెళ్తున్నాము. పాత మున్సిపల్ ఆఫీస్ ముందరే కదా, మనకు ఎవ్రీ ఫెస్టివల్కి అన్నీ అక్కడే అమ్ముతూ ఉంటారు. సో నాకు బాగా అలవాటు అనమాట. ఏం కొనాలన్నా ఫస్ట్ అక్కడే వెళ్ళి చెక్ చేసుకుంటా, రేట్లు ఎలా ఉన్నాయి, ఎంతకు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ ఫ్రెష్ స్టాక్ ఉంది, ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవడానికి అని. సో అలా నేను వెతుక్కుంటే ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగా. సో వీళ్ళన్నీ నాకు పత్రాలు, మనం పాల వెళ్ళి కడతాం కదా, వాటన్నిటికీ పండ్లు వచ్చి నేను పండ్ల మార్కెట్లో తీసేసుకున్నా. ఇంకా అవి ఉంటాయి కదా కొన్ని యూస్ చేస్తారు వినాయకుడికి, అవన్నీ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు. అవన్నీ కూడా ఇక్కడ సెట్గా అమ్ముతున్నారనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్లో తీసేసుకున్నాను అనమాట. సో ఇంకా గొడుగు తీసుకున్నాను. గొడుగు వచ్చేసి 80 రూపీస్ చెప్పారు, 50 or 80. సో కొన్ని ఇవి చిన్నవైతే 30 అంతా, పెద్దవైతే 50, 60 అలా చెప్తున్నారు. సో ఇవన్నీ నాకు ఇంత గోల్డ్ కలర్లో ఉండే కొద్దికి చాలా బాగా నచ్చింది. సో నేనైతే పెద్ద గొడుగే తీసుకున్నాను. అండ్ నేను మీకు ఫెస్టివల్ వ్లాగ్లో అది షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు సెట్టుగా అన్నీ ఉన్నాయి. ఏలక్కాయలు, మళ్ళీ వచ్చి మొక్కజొన్నలు, జొన్నలు, టెంకాయ, దర్భ కాదు గరిక, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఒకే చోట. సో మేము అన్నీ కొనుక్కునేసి మళ్ళీ గొడుగు తీసుకుందామని వచ్చా. ప్రైస్ వచ్చి 70 నుంచి స్టార్టింగ్ ప్రైస్ చెప్పారు. మరీ చిన్నదైతే 30 or 20 చెప్పారు. సో ఇంకా తీసేసుకొని, నాకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను మామూలుగా ఎవ్రీ టైం గోల్డ్ కలరే యూస్ చేస్తాను, బట్ ఈసారి ఇలా తీసుకుందామని. ఈ గొడుగు కూడా ఆల్మోస్ట్ 50 or 60 అలా చెప్పారు. కొంచెం ఇలాంటి టైంలో నిజంగా బేరం ఆడేదానికి నాకు మనసు రాదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి తెచ్చుకుంటారు ఇక్కడికి. సో కానీ బేరం ఆడాల్సిందే, ఎందుకంటే హెవీ రేట్స్ ఉన్నాయండి ఈసారి మాత్రం. నిజంగా ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో, కొన్ని దగ్గర మనం బేరం ఆడితేనే మనకి డబ్బులు మిగులుతాయి. సో అలా కొంచెం నేను బేరం ఆడుకుంటూ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మేము అన్నీ తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇదే మా ఫెస్టివల్ షాపింగ్ వ్లాగ్. అండ్ మీద అయిపోయి ఉంటే కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.